నిధుల లేమితో ఆగిపోయిన గౌడ సంఘం భవన నిర్మాణానికి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక నిధులు 10 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. దీంతో ఆదివారం భవన పునర్నిర్మాణానికి భూమి పూజ చేపట్టారు. భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల సంఘాల భవనాలు ఆ కులంలోని పేదలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. భవన నిర్మాణం పూర్తయ్యే వరకు తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. గౌడ సంఘ భవన పునర్నిర్మాణ కార్యక్రమానికి నేను వచ్చిన మీరు పిలిచినందుకు నాకు నిజంగా అదృష్టం లెక్క భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేస్తానని, అలాగే ఏదైతే మనం ఈ యొక్క భవనాన్ని చూపించి ఈ భవనం యొక్క ప్రాముఖ్యత చెప్పుకుంటూ పేదవారికి దొరకని విద్య గురించి కానీ పెళ్ళిళ్ళు కానీ దేనికైనా ఒక చదువుకునే వాళ్ళకి కానీ ఉపయోగపడే విధంగా ఉండాలనేదే ఉద్దేశం తప్ప ఎక్కడ ఏదో మీటింగ్లు పోటీలు పెట్టుకోకుండా కులానికి సంబంధించిన వ్యక్తులు పేదవారు ఎవరున్నా సరే వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ చదువుకునే వాళ్ళకి కానీ అలాంటి వాటికి ఇలాంటి భవనాలు ఉపయోగించుకుంటే నేను మంచిదని కోరుకుంటూ దీనికి ఎట్టి పరిస్థితులు పూర్తి సహాయ సహకారాలు నేను ఇస్తానని కాదు, వాళ్ళు ఇచ్చిన ఫండ్స్తో పాటు రేపు ఇది ఒక టార్గెట్ పెట్టుకొని, ఎందుకంటే కార్యవర్గం కూడా గట్టిగా ఉంది కాబట్టి ఇది ఒక టార్గెట్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా గౌరవించి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వడం జరిగింది. ఆ మహేష్ కుమార్ గౌడ్నే దీన్ని ప్రారంభోత్సవం చేసుకొచ్చే విధంగా రేపు మనం ఉగాది పండగలు వచ్చే ఉగాది పండగలు దీన్ని పునఃప్రారంభించడం కాకుండా దీన్ని ఓపెనింగ్ పెట్టుకొని ఆ రోజు ఆయన తీసుకొచ్చి ఈ భవనాన్ని ఓపెన్ చేసే విధంగా మనందరం కష్టపడదామని ఎప్పటికప్పుడు ప్రతి నెల దీన్ని ఎంతవరకు వచ్చింది, ఏమొచ్చింది, ఎలా టార్గెట్ చేసుకుని దీన్ని ముందుకు పోవాలా, ఫండ్స్ తగ్గినాయా, లేకపోతే వేరే కార్యక్రమాలు ఏమైనా కావాలా, లేకపోతే ఎవరైనా పెద్దలతో మాట్లాడాలా, ఏది ఎలాంటి ఇబ్బంది రాకుండా ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీని కనుక నిర్ణయించుకుంటే రేపు ఉగాదికి నాడు మనం ఓపెన్ చేసే విధంగా అలాగే మహేష్ కుమార్ గౌడ్ చేతనే దీన్ని చేపిద్దామని మీ అందరికీ మనస్ఫూర్తి చేస్తూ దీనికి ఎల్లవేళ మా పార్టీ తరఫున కానీ నా తరఫున కానీ ఎప్పుడు సహాయ సహకారాలు అందుకుంటే, ఎందుకంటే బిఎల్ఆర్ బ్రదర్స్ అంటేనే ఒక సామాజిక బాధ్యతగా పనిచేసినా తప్ప ఒక కులానికో మతానికో పనిచేయలేదు. అన్ని కులాలని అన్ని మతాలను గౌరవించే విధంగానే బిఎల్ఆర్ బ్రదర్స్ ఎప్పుడైనా ఉంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా సామాజిక బాధ్యతకి ఎక్కువ విలువిస్తుంది కాబట్టి తర్వాత 2021లో కొంత స్టార్ట్ చేసాం. మరి కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల కొంత ఆగింది. మరి మన గౌరవ ఎమ్మెల్యే గారిని గెలవక ముందు కూడా మాకు 1000 బస్తాల సిమెంటు వాగ్దానం చేశారు. దాన్ని ఎప్పుడైనా ఇస్తా అన్నారు. నేను మీ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసి మీకు చూపిస్తానని అదే మాట మీద ఉన్నాడు. మమ్మల్ని వారే స్వయంగా పిలిచి మీరు పనులు స్టార్ట్ చేసుకోండి, ముందైతే పెట్టుబడిగా నేనే పెడతాను అని చెప్పడం, దానికి గతంలో వచ్చిన నిధుల్ని మనం దీనికి వినియోగిస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు కూడా వారి యొక్క ఫండ్ నుంచి ఒక 10 లక్షలు కేటాయించడం మా అందరికీ చాలా సంతోషంగా. వారి ఆధ్వర్యంలో వారి పూర్తి సహాయ సహకారాలతో ఈ గౌడ సంక్షేమ భవనాన్ని నిర్మాణం పూర్తి చేసి వారి చేతుల మీదుగానే జాతికి అంకితం చేద్దామనే తలంపుతో ఉన్నాం. మిర్యాలగూడెంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా ఆయన ఎమ్మెల్యే కాకముందే ఈ గౌడ సంఘాన్ని వాగ్దానం చేసిన వ్యక్తిగా వారికి ఈ రోజున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు 1000 బస్తాలు మేము సిమెంట్ ఇస్తామని ఆయన ప్రజాప్రతినిధి కాకముందే మాకు వాగ్దానం ఇచ్చింది. మేము దాన్ని వినియోగించుకోలేకపోయినాం. అదే మాదిరిగా వారు ఎమ్మెల్యే అయినాక ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం చేసుకోవాలని, ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరం ఏకాభిప్రాయంతో వారి నాయకత్వంలో ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఒక సంకల్పంతో ఈరోజు కార్యరూపాన్ని దాల్చడం జరిగింది. అందులో మాదిరిగానే వారు 10 లక్షలు వారి ఎమ్మెల్యే గారి సిడికో పండితులను వాగ్దానం చేసిందని మిత్రులు చెప్పినారు. చాలా కృతజ్ఞతలు. 10 లక్షలే కాదు సార్ గారు, మీరు ₹1 కోటి మాకు ఇప్పించాల్సింది. రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యే అయినా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది పార్టీ. వినూత్నమైన కార్యక్రమాలతో మిర్యాలగూడ గుర్తింపు తెచ్చే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి మిర్యాలగూడ ప్రజలందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా అంటే ఇది 3500 ఎస్ఎఫ్టీ బిల్డింగ్కి ప్లాన్ చేసుకున్నాం. 3500 ఎస్ఎఫ్టీ అంటే చాలా పెద్ద మొత్తమే. మీరు ఇచ్చిందే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీ ఫండ్ కానీ రాజ్యసభ నుంచి ఫండ్ కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు
మా గౌడ కులస్తులు వాళ్ళకి ఏదో ఫండ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడితే దాన్ని కోఆర్డినేట్ చేసుకొని తెచ్చుకునే విధంగా మేము కృషి చేస్తామని. ముందు కూడా మన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ జయంతి రోజు కూడా ఈ బిల్డింగ్ కట్టించి నా చేతుల మించి మీ ప్రముఖులను పిలుచుకొని ఓపెనింగ్ చేసుకుందామని మాట ఇచ్చారు. అందుకు వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని మీకు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ సందర్భంగా మరి మనకి ఇంకా మన గౌడ బంధువులందరూ కూడా ఈ సందర్భంగా తమకు తోచిన విధంగా విరాళాలు ఇచ్చి ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేయవలసిందిగా ఈ ఆలు పెరగని పోరాట యోధుడు రాత్రి ఒక గురుకుల స్కూల్కు పోతే నాకు ఒక 2-3 వేలు హైదరాబాద్ నుంచి దాన్ని నేను పెట్టంగానే ఏంది ఎమ్మెల్యే గారు నిద్రపోతున్నా పోట్లే రేయం బగలు అటువంటి మహానాయకుడు మన నియోజకవర్గంలో పుట్టడం మన అదృష్టం. మరి ఏది ఏమైనా మా గౌడ్స్ అంతా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ ఉంటాం. మీరు ఈ 15 లక్షలే కాకుండా ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ కానీ ఎక్కడున్నా ఏదున్నా దీనికి సహకారం చేస్తున్నా మా గౌడ పెద్దలు మాకు ఎమ్మెల్యే గారు ఈ సాయం చేయడం చాలా సంతోషకరం. ఈ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో మీరు ఈ 5 సంవత్సరాలే కాదు, మిమ్మల్ని 15-20 సంవత్సరాలు బీకే వారు ఎవరు లేరని మీరు ఎమ్మెల్యే మంత్రిగా కూర్చోమని నేను కోరుతున్నాను. మీ ఓపెన్ అయ్యి మా గౌడ జాతి బిడ్డలు పేద సంపన్న వర్గాలు కూడా మేమంతా ఇక్కడ గౌడ సంఘం బిల్డింగ్లో పెళ్లిళ్ళు కానీ సమావేశాలు జరుపుకోవటం తమరికి మేము ఆదర్శంగా తోడ్పాటు ఉంటామని, గౌడ జాతి మొత్తం మీకు రుణపడి ఉంటామని బునియాది వేసుకొని కూడా ఆగిపోవడం జరిగింది. ఎంతో పెద్దల సహకారంతో అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఇక్కడ మనంతా కూడా ఒక యూనిటీగా కట్టుకోవాలనే ఆలోచనతో మనం 1000 గజాలు సేకరించుకోవడం, మనం ఒక 24 లక్షలు పెట్టి పిల్లర్స్ లేపడం, ఇప్పుడు పెద్దల సహకారంతో మళ్ళీ ఇప్పుడు 10 లక్షలు రావడం, ఇవన్నీ కూడా మనం ఇప్పటికే లేట్ చేసుకున్నాం. కొంత మా సంఘమే నిర్లక్ష్యంతో కొంత ఇబ్బందికరంగా లేట్ చేసుకోవడం జరిగింది. లేకపోతే ఈ పార్టీకి బిల్డింగ్ 3 స్టేర్లు కూడా లేచేది. ఇప్పటికైనా తీసుకున్న వారు చేస్తున్న మనందరం కూడా ఆ కమిటీ సభ్యులం ఏ బాధలన్న పడి ముందు స్లాబ్ వేసుకునే మార్గం చేసుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళని అడగడం కాదు, మనం పని చేస్తుంటే వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి మనం ముందుగా పని స్టార్ట్ చేసి ఆపకుండా చేసుకొని